హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ ఏసీ ఇది. దీన్ని నేను ఒక 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. డిఫరెంట్ పారామీటర్స్లో ఏసీని అయితే నేను టెస్ట్ చేశాను. రూమ్ అన్ని కార్నర్స్లో, రూమ్కి ఫ్రంట్లో, లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్, ఈవెన్ ఏసీ మౌత్లో కూడా ఒక టెంపరేచర్ మీటర్ని పెట్టి సో మనకు ఏ టైంకి ఎక్కడ ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుందో చెక్ చేశాను. ఎయిత్ రో చెక్ చేశాను. నాయిస్ ఎంత రీచ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా టెస్ట్ చేసినాకనే ఈ రివ్యూని అయితే చేస్తున్నాను. మీరు ఒక బ్లూ స్టార్ ఏసీ కొనే ప్లాన్ లో ఉంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు, ఇది బ్రాండ్ స్పాన్సర్డ్ అయితే కాదు. సో నేను పర్సనల్ గా దీన్ని పర్చేస్ చేసి టెస్ట్ చేసి వేరే ఏసీస్ తో కంపేర్ చేసినాకనే ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మొత్తం చూసినాక ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇట్లాంటి కంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. మనకి ఇన్స్టాలేషన్ 1000 రూపీస్ ప్లస్ 18% GST అయితే ఉంది. అంటే 1200 రూపీస్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ప్లగ్ టాప్ ఒక 100 రూపీస్ అండ్ మనకు స్టాండ్స్ చూసుకుంటే ఒక 750 రూపీస్ వరకు అయితే అవుతుంది. సో నాకు 2000 రూపీస్లో అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు చాలా ఏసీస్ని కొని రివ్యూ అయితే చేశాను. ఎల్జీ కానీ, మైదియా కానీ, గోద్రేజ్, పానాసోనిక్, డైకిన్, ఇవన్నీ. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇన్స్టాలేషన్ అనేది ఇది కొంచెం తక్కువ ప్రైస్లోనైతే అయ్యింది. ఇంకేస్ ఒకవేళ మీరు అవుటర్ యూనిట్ దూరం పెట్టేసి మీకు కాపర్ ఇంకా వైర్ సరిపోకపోతే ఇంకొంచెం అడిషనల్గా ఎక్కువ అవ్వచ్చు. బట్ మీకు వైర్ ఇవన్నీ సరిపోతే మాత్రం 2000 రూపీస్ అరౌండ్లో అయితే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇక ఏసీ విషయానికి వస్తే ఇదంతా కూడా మనకు గ్లాసీ ఫినిష్ తోని వైట్ కలర్ అయితే ఉంటుంది. ప్యూర్ వైట్ ఇది. మనకు పానాసోనిక్ లెక్క ఆఫ్ వైట్ అయితే కాదు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో బ్లూ స్టార్ బ్రాండింగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఇన్వర్టర్ టెక్స్ట్ ఉంటుంది. కింద మనకు బ్లోవర్ పైన ఒక సిల్వర్ లైనింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది మెటల్ అయితే కాదు, బట్ మెటల్ ఫినిష్ తోనైతే ఉంటుంది. చూడడానికి ఒక మంచి ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్ గా ఏసీ చూడడానికి మాత్రం లుక్ చాలా ప్రీమియం అండ్ క్లాస్ ఉందని చెప్పొచ్చు. ఇది లెంగ్త్ చూసుకుంటే ఇట్లా మనకు లెంగ్త్ కొంచెం తక్కువనే ఉంది ఏసీ కంపేర్ టు వేరే ఏసీస్. ఒక 2-3 ఇంచెస్ తక్కువనే ఉంటుంది. బట్ మనకి ఇట్లా డీప్లో చూసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువనైతే ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు. బట్ ఓవరాల్గా డిజైన్ చూసుకుంటే మాత్రం నాకు బాగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇదంతా కూడా మనకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్తోనే వస్తుంది. మీద మనకు ఫిల్టర్స్ని తీయొచ్చు క్లీన్ చేయాలనుకుంటే. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి అయినా మీరు ఫిల్టర్స్ని అయితే క్లీన్ చేయండి. 2 వీక్స్కి ఒకసారి అని చెప్తారు, బట్ అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి క్లీన్ చేయండి. సో దట్ మనకు ఎయిర్లో డస్ట్ రాదు అండ్ కూలింగ్ కూడా బెటర్గా ఉంటుంది. అండ్ దీంట్లో గ్యాస్ చూసుకుంటే కూడా అన్ని ఏసీస్లో ఇప్పుడు వచ్చే ఏసీస్ అన్నిట్లకనే ఎకో ఫ్రెండ్లీ R32 రీఫ్రిజిరెంట్ అని దీంట్లో ఫిల్ చేశారు. ఇక ఏసీలో మోస్ట్ ఇంపార్టెంట్ కూలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీ మనకు 5110 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. దీన్ని మనం టన్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1.45 టన్ అయితే వస్తుంది. అంటే ఇది యాక్చువల్ 1.5 టన్ అయితే కాదు. ఇదేనా కాదు, బడ్జెట్లో ఉన్న సామ్సంగ్ కానీ, గోద్రేజ్ కానీ, ఎల్జీ కానీ అన్నీ కూడా మనకు 4800 వాట్, 5000 వాట్ ఇట్లనే ఉంటాయి. కొన్ని ఏసీస్ మనకు లైక్ డైకిన్, హిటాచ్ ఇట్లాంటి మనకు 5280 వాట్తోనైతే వస్తాయి. 5280 వాట్ అంటే మనకి యాక్చువల్ 1.5 టన్ అని అయితే చెప్పొచ్చు. బట్ స్టిల్ మనం స్పెక్స్ని చూసి అయితే జడ్జ్ చేయలేము. రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎట్లుంది అదంతా కూడా ఇప్పుడైతే చూద్దాము. సో నేను 160 SFT రూమ్ సైజ్లోనైతే ఈ ఏసీని అయితే టెస్ట్ చేశాను. సో నేను టెస్ట్ చేసినప్పుడు నేను 1 మంత్ అయితే డైలీగా మా ఆఫీస్లో దీన్ని పెట్టి టెస్ట్ చేసినాము. మేము ఆఫీస్లో దీన్ని అయితే యూజ్ చేస్తాము. కూలింగ్ మాత్రం దీంట్లో చాలా అంటే చాలా బాగుంది. ఒక 25 మినిట్స్లో రూమ్ని అయితే కొంచెం మంచిగా కూల్ చేస్తుంది. ఒక 1 అవర్ వరకు మీరు రన్ చేస్తే రూమ్ని అయితే చిల్ చేసి పడేస్తుంది. సో కూలింగ్ పరంగా మాత్రం నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూలింగ్ అనేది. నెక్స్ట్ మనం ఎయిర్త్ రో చూసుకుంటే నేను అన్ని ఫ్యాన్ స్పీడ్స్లోనైతే ఎయిర్త్ రోనైతే చెక్ చేశాను. మరి ఇక్కడ డిస్ప్లే మీద అయితే చూడొచ్చు ఏ స్పీడ్లో ఎంత ఎయిర్త్ రో వచ్చిందని చెప్పేసి. 1 ఫ్యాన్ స్పీడ్లో చూసుకుంటే 531 వచ్చింది అండ్ ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో చూసుకుంటే 925 వచ్చింది. 925 అంటే గుడ్ నెంబర్ అని అయితే చెప్పొచ్చు. మరీ ఎక్సలెంట్ అని చెప్పను, అట్లానే మరీ బ్యాడ్ అని చెప్పను. సో మనకు గుడ్ నెంబర్ అని అయితే చెప్పొచ్చు. పానాసోనిక్లో నాకు బిలో 900 వచ్చింది. పానాసోనిక్ కన్నా బెటర్ ఉంది. ఎల్జీ, పానాసోనిక్ వీటికన్నా బెటరే ఉంది. బట్ గోద్రేజ్ కానీ, డైకిన్ వీటితో కంపేర్ చేసినప్పుడు గోద్రేజ్ది 1024 ఏమో వచ్చింది. డైకిన్ది 1100 వరకు రీచ్ అయింది. సో వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ సో ఎయిర్త్ దీంట్లో బాగానే ఉంది, డీసెంట్ మంచిగా ఉందని చెప్పొచ్చు. మీరు ఒక 10 to 15 feet డిస్టెన్స్లో కూర్చున్నా కూడా మీరు ఎయిర్త్ రో పడుతున్నప్పుడు మనం ఆ ఎయిర్ని, ఆ కూల్ ఎయిర్ని అయితే ఫీల్ అవుతాము. ఎయిర్త్ రో దీంట్లో బాగుంది. అండ్ నెక్స్ట్ నాయిస్ గురించి మాట్లాడితే నాయిస్ కూడా నేను అన్ని ఫ్యాన్ స్పీడ్స్ పెట్టి టెస్ట్ చేశాను. 1 ఫ్యాన్ స్పీడ్లో నాకు 41 dB వచ్చింది.
4 ఫ్యాన్ స్పీడ్ అండ్ టర్బో మోడ్లో పెట్టినప్పుడు 53 dB అయితే వచ్చింది. సో 41 అంటే మనకు ఓకే అనే చెప్పొచ్చు. మరీ ఎక్కువ అని చెప్పను, మరీ తక్కువ అని చెప్పను నాయిస్ని. ఎల్జీలో చూసుకుంటే మనకు 35 dB వరకు వచ్చింది, పానాసోనిక్లో 37 dB వరకు వచ్చింది. బట్ డైకిన్, గోద్రేజ్ ఇవన్నీ కూడా మనకు 43 ఇట్లనైతే ఉన్నాయి. సో నాయిస్ మనకు అన్ని ఏసీస్ లెక్కనే ఉంది, మరీ సైలెంట్ అయితే లేదు. మీకు మరీ సైలెంట్ ఏసీ కావాలి, అసలు ఇంత కూడా నాయిస్ ఉండదు అంటే ఎల్జీ తీసుకోండి, బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ పానాసోనిక్ ఇంకొంచెం బెటర్ అయితే అవుతుంది. బట్ కొంచెం నాయిస్ ఉన్న ఓకే అంటే మాత్రం మీరు ఇది కూడా తీసుకోవచ్చు. సేమ్ మనకు డైకిన్ కానీ, గోద్రేజ్ కానీ, మైదియా కానీ, ఈ బ్లూ స్టార్ ఇవన్నీ కూడా ఇంచుమించు దగ్గరనే ఉంటాయని చెప్పొచ్చు నాయిస్ పరంగా. ఫ్రెండ్స్ ఏసీలో మనకు 4-way స్వింగ్ అయితే ఉంది, అంటే అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఒకటేసారి స్వింగ్ అయితే అవుతుంది. సో స్వింగ్ బాగానే ఉందని చెప్పొచ్చు. మనకు 4 డైరెక్షన్లో మంచిగా స్వింగ్ అవుతుంది. ఎయిర్ కూడా కూల్ ఎయిర్ని మంచిగా రూమ్ అంతా స్ప్రెడ్ చేస్తుంది. బట్ ఈ అప్ డౌన్ స్వింగ్ ఏదైతే ఉందో ఇదంతా స్మూత్గా అయితే మూవ్ అవ్వట్లేదు, కొంచెం తట్టుకుంటూ మూవ్ అవుతున్నట్టయితే నాకు అనిపించింది. కొంచెం చిన్నగా వైబ్రేట్ అవుతూ మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ లెఫ్ట్ రైట్ స్వింగ్ ఏదైతే ఉందో ఇది చూసుకుంటే ఇది ఆన్ చేస్తే టక్ 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 అండ్ సౌండ్ అయితే వస్తుంది. సో అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు మళ్ళీ రావట్లేదు. సో మీరు అప్ డౌన్ స్వింగ్ ఆన్ చేసుకొని లెఫ్ట్ రైట్ స్వింగ్ ఒక డైరెక్షన్లో పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే మాత్రం మనకు సౌండ్ అయితే రాదు. బట్ లెఫ్ట్ రైట్ స్వింగ్ని మనం ఆన్ చేసుకుంటే మాత్రం ఆ టక్ 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 సౌండ్ అయితే వస్తుంది. మీరు కూడా ఇక్కడ వినొచ్చు. సో ఈ ఏసీలో నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇదే అనిపించింది. సో ఈ సౌండ్ కొంచెం ఇరిటేటింగ్ లెక్కనైతే ఉంది. సో స్వింగ్ వీళ్ళు ఇచ్చారు 4-way స్వింగ్, కాకపోతే దీన్ని ఇంకొంచెం మంచిగా క్వాలిటీగా ఇస్తే బాగుంది అనిపించింది. ఆ మోటార్ కానీ ఆ డిజైనింగ్ కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఈ స్మూత్గా మూవ్ అవ్వకుండా ఈ సౌండ్స్ లేకుండా ఇస్తే బాగుంది అనిపించింది. ఈ ఏసీ మనకు 5-in-1 కన్వర్టబుల్ ఏసీ, అంటే 5 డిఫరెంట్ కెపాసిటీస్లో ఈ ఏసీని మనం కన్వర్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. 40% నుంచి 110% వరకు కెపాసిటీస్లో మనం దీన్ని కన్వర్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. రిమోట్లో మనకు 5-in-1 కన్వర్టర్ అని ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తుంటే మనకు ఈ మోడ్స్ అనేవి కెపాసిటీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో మీది 150-160 SFT రూమ్ అనుకోండి. సో మీరు 100% కెపాసిటీస్లో రన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు ఇల్లు షిఫ్ట్ అయ్యారనుకోండి, మీరు ఏసీని వేరే రూమ్లో పెట్టారనుకోండి, చిన్న సైజ్ రూమ్లో, అప్పుడు మీరు మళ్ళీ 1 ton ఏసీ కొనాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని మనము 50% కెపాసిటీస్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇది 1 ton ఏసీ లెక్కనైతే వర్క్ అవుతుంది. లేదు మీరు పెద్ద రూమే ఉంది బట్ మీకు అంత కూల్ అవసరం లేదు, అంత పవర్ మీద రన్ అవ్వద్దంటే మీరు 60-70% మీద కూడా కన్వర్ట్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. సో కన్వర్టబుల్ మోడ్స్ ఉంటే మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది ఏసీస్లో. సో రిమోట్ చూసుకుంటే కొంచెం పెద్దగానే అనిపించింది, కాకపోతే బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ ఉంది. కొంచెం బెండ్ షేప్లో వస్తుంది, మనం చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ అయితే ఉంటుంది. సర్కిల్ డిజైన్ ఉంది. ఇప్పుడు చాలా ఏసీస్ రివ్యూ చేసినాం కదా, దేంట్లో కూడా మనకు సర్కిల్ డిజైన్ అయితే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను సర్కిల్ డిజైన్ అయితే చూసాను, బాగుంది. అండ్ దీంట్లో మనకు బ్యాక్ లైట్ లైట్ కూడా వస్తుంది. నైట్ టైమ్స్లో కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేసినప్పుడు మనకు డిస్ప్లే అయితే విజిబుల్ ఉంటుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ ఇది స్మార్ట్ ఏసీ కాబట్టి వైఫై అండ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనం వైఫైకి వన్స్ కనెక్ట్ చేసినాక ఫోన్లో మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే యాప్తో మనం ఎక్కడ నుంచి మనం ఎక్కడ ఉన్నా కూడా మన ఫోన్లో యాప్ ఉంటే సరిపోతుంది. మనం ఏసీని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మొత్తం ఆపరేట్ చేయొచ్చు. ఇంట్లో మనకు గూగుల్ ఆర్ అలెక్సా డివైసెస్ ఉంటే వాటితో పేర్ చేస్తే సో మనం వాయిస్ కమాండ్స్ తోనే ఏసీని ఆపరేట్ కూడా చేయొచ్చు. అండ్ ఈ ఏసీలో మనకు ఏఐ కూడా ఉంది. సో మనకు బయట టెంపరేచర్, ఇండోర్ టెంపరేచర్ అంతా కూడా సెన్సర్స్ తోని చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన రూమ్ టెంపరేచర్ని, ఫ్యాన్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో కస్టమైజ్ స్లీప్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే 12 hours వరకు ఎవ్రీ అవర్కి మనం ఒక టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకుంటే మనం పెట్టుకున్న అవర్కి మనకు ఆ టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంటుంది. 12 గంటల వరకు మనం ఆ సెట్టింగ్స్ అయితే 12 డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. అని ఏసీలో మనకు స్మార్ట్ స్కెడ్యూలర్ కూడా ఉంది. అంటే మనము వీక్లీ ఇదైతే సెట్ చేసుకోవచ్చు. ఏసీ ఏ టైంలో ఆన్ కావాలి, ఏ టైంలో ఆఫ్ కావాలనేసి స్కెడ్యూల్ పెట్టేసుకుంటే ఆ టైంకి ఆన్ అవుతుంది, ఆ టైంకి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంకా సెల్ఫ్ డయాగ్నోసిస్, డ్రైవ్ మోడ్, ఎకో మోడ్ అండ్ డిస్ప్లే కూడా మనకి హిడెన్ డిస్ప్లే ఉంటుంది. టర్బో కూల్ మోడ్, ఇట్లా ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఏసీలో ఉన్నాయి. ఈ ఏసీలో మనకి ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉందా లేదా అని ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. బట్ నేను ముందు నుంచి చెప్తున్నట్టు ఏ ఏసీలో అయినా ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఒక 40-50 వేలు పెట్టి ఏసీ కొన్నప్పుడు 2-3 వేలు పెట్టి ఒక స్టెబిలైజర్ని అయితే తీసుకోండి. ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన రేంజ్ కన్నా పవర్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మన ఏసీకి ఏం అవ్వకుండా ఉంటుంది. సో ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉన్నా లేకపోయినా ఏసీస్లో ఒక స్టెబిలైజర్ని అయితే పక్కాగా తీసుకోండి. బెస్ట్ స్టెబిలైజర్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక మనం వారంటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 5 years కంప్లీట్ ప్రోడక్ట్ మీద వారంటీతో వస్తుంది. అంటే పీసీబీ మీద, ప్రోడక్ట్ మీద అండ్ 10 years కంప్రెసర్ మీద వారంటీ అయితే ఉంటుంది. సో మనకు లైఫ్ టైం ఫ్రీ కంప్రెసర్ వారంటీ అని ఒక ఇమేజ్ అయితే ఉంది, కాకపోతే అది అన్ని స్టేట్స్కి అయితే కాదు. అండ్ ఇప్పుడు అది లేదు కూడా, అది ఆఫర్
పీరియడ్ కింద ఉండే అనుకుంటా. బట్ ప్రెసెంట్ మాత్రం మనకు లైఫ్ టైం కంప్రెసర్ వారంటీ అయితే లేదు. ఫ్రెండ్స్ ఫైనల్ గా కంక్లూజన్కి వస్తే 44,000 పెట్టి ఈ ఏసీని కొనొచ్చా అంటే, సో నాకు మేజర్ గా మైనస్ అనిపించింది ఏసీలో స్వింగ్ పెట్టినప్పుడు, లెఫ్ట్ రైట్ స్వింగ్ పెట్టినప్పుడు టక్ 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 అని సౌండ్ అయితే వస్తుంది. ఇదే నాకు బిగ్గెస్ట్ ఇష్యూ అనిపించింది. మళ్ళీ ఒక డైరెక్షన్ లో పెట్టుకొని స్వింగ్ ను ఆఫ్ చేసేస్తే ఆ సౌండ్ అయితే రావట్లేదు. అప్ డౌన్ స్వింగ్ లో మనకు సౌండ్ అయితే ఏం రావట్లేదు, ఓన్లీ లెఫ్ట్ రైట్ స్వింగ్ లో అయితే వస్తుంది. ఇది ఒక్కటి నాకు దీంట్లో మేజర్ మైనస్ అయితే అనిపించింది. ఇది ఒక్కటి పక్కన పెడితే కూలింగ్ ఎక్సలెంట్ ఉంది, మంచి కూలింగ్ ఉంది, ఎయిర్ త్రో బాగుంది, నాయిస్ మనకు అన్ని ఏసీస్ లెక్కనే ఉంది. మరీ ఎక్కువ అని చెప్పను, అట్లా మరీ తక్కువ అని చెప్పను, నాయిస్ కూడా స్లైట్ గా అయితే ఉంది. సో ఇది మనం ఏసీ గురించి మాట్లాడితే, సో ఇది ఒక్కటి నాకు పెద్ద ఇష్యూ అయితే అనిపించింది, అది స్వింగ్ అయ్యేటప్పుడు సౌండ్. సో మాకు ఈ ఇష్యూ కూడా ఉండొద్దు, దీనికన్నా బెటర్ ఆప్షన్ ఇంకేమన్నా ఉందా అంటే పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఇదే బడ్జెట్లో వస్తుంది, అది దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మాకు బ్లూ స్టార్లోనే కావాలి, ఆ సౌండ్ వచ్చినా మాకు నడుస్తుంది అంటే మాత్రం మీరు బ్లూ స్టార్ తీసుకోవచ్చు, లేదంటే మాత్రం పానాసోనిక్ ఏసీ ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. పానాసోనిక్ సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో చేసినాం, మీద ఐకార్డ్స్లో వేస్తా, వన్స్ చెక్ చేయండి. ఈ ఏసీతో పాటు నేను టెస్ట్ చేసిన వాటిలో నాకు బెస్ట్ అనిపించిన ఏసీ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లోనే తీస్తాను. కొనే ప్లాన్ ఉంటే అక్కడ నుండి పర్చేస్ అయితే చేయొచ్చు. నా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.